సిటీ చూడండి ఎంత చక్కగా కనబడుతుంది. ఇగో వెరీ నైస్. పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్స్, మళ్ళీ కెనాల్, వాటర్ కెనాల్, బ్రిడ్జెస్, మొత్తం ఇసుక, మొత్తం ఇసుక. ఇదంతా ఎడారి అంటారు కదా వీళ్ళ ప్రాంతము, ఎడారి ప్రాంతం. అడవి ఏమి లేదు, చిన్న చిన్న చెట్లే. ఇగో రోడ్డు, పెద్ద హైవే తర్వాత మళ్ళీ ఓపెన్ ప్లేస్ రోడ్డు. ఇది ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి దిగబోతున్నాం చూడండి. ల్యాండ్ అయిపోతున్నాం. ఇప్పుడు గాలిలోనేమో మనకు స్పీడ్ తెలియదు. ల్యాండ్ మీదకి వచ్చేటాలకు స్పీడ్గా పోతున్నట్టు ఫీల్ అవుతుంది. ఇది పోనీ ఎందుకు కనబడతలేదు. ఇది ట్రాక్, ఎయిర్పోర్ట్లో ట్రాక్ ఇదంతా. ఓకే, ఇదంతా ఏరోడ్రోమ్ అంతా. మాషిని కదా. లైట్ హౌస్ చూడు ఎట్లా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ఇట్లా బెండ్గా చాలా పెద్దగా ఉంది. లైట్ హౌస్ పైన ఇలా లైట్లు చూడు. లైట్ హౌస్, లైట్స్. ఓకే, మొత్తానికి ఎయిర్పోర్ట్కి వచ్చాము, అబుదాబి ఎయిర్పోర్ట్కు. టోటల్గా దూరంకి వెళ్ళి ఉంటున్నటువంటి షెడ్లు, అవన్నీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన సెట్స్. ఓకే, ఎయిర్పోర్ట్ వచ్చింది. అంతా ఎయిర్పోర్ట్. ఇది ప్లేన్లు కనబడుతున్నాయి. ఇప్పుడు మేము వీటి పక్కన పోయి ఆగుతున్నాము. ఇదంతా ఎయిర్పోర్టు, ఇతిహాద్ ఎయిర్పోర్ట్, అబుదాబిలో ఇతిహాద్ ఎయిర్పోర్ట్. టోటల్గా ఆగిపోయినాము. మా ప్రయాణము హైదరాబాద్ నుంచి అబుదాబి ఎయిర్పోర్ట్ వరకు క్షేమంగా ఈ ప్లేన్లో రాగలిగినాము. టోటల్గా ఈ ప్లేన్లో 500 పైననే ఉన్నారు ప్రయాణికులు. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఇవి
దాని యొక్క రెక్క ముందు భాగంలో ఇగో ఈ రకంగా ఉంది. ఈ రకంగా ఉంది. ఈ ప్లేన్ యొక్క రెక్క భాగము ఇగో ఈ రకంగా ఉంటుంది. ఇగో ఇంత దూరం ఇగో ఇలాగా ఎంత లాంగ్ ఉంది, ఎంత లాంగ్ ఉంది, ఎంత పెద్దగా పుష్ప. ఒకసారి చూడు. చాలా పెద్ద ప్లేన్. ఇదంతా అబుదాబి ఎయిర్పోర్ట్. దిగాం లగేజ్. ట్రైన్లో నుండి బయటకు వస్తున్నాం. హాయ్ చెప్పండి. ఇగో ఇగో సూపర్. మేమైతే మనది ఏం పనికి వస్తుంది? సూపర్ తీయని కదా. నైస్. పుష్ప ముందు ముందు నడుస్తుంది. మేడం అరే అరే ఇటు పాటు ఇక పుష్ప కరాదా కరా అరే ఇట్లా అన్న ఇంకా కొట్టుకుంటారా అంటే విచిత్రమైన మనిషి. వావ్, ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ చూడు. అసలు ఊహించలేనంత విధంగా ఉంది. చాలా చక్కగా ఉంది ఎయిర్పోర్ట్. సో నైస్. మేము ఇప్పుడు ఎక్సలేటర్ మీద వెళ్తున్నాము. సో సూపర్. ఒక ప్రక్కన ఇట్లా వెహికల్స్, లోపల ఉన్నటువంటి వెహికల్స్ ఇంత బాగా ఉంది చూడండి. నైస్. అందరూ అటు వెళ్తున్నారు, మనం అటు వెళ్తాం. ఒకటే ఎగ్జిట్ అంట. నడురా అమ్మ. ఇక్కడ ఇక్కడ దుబ్బుదాం రా. ఇట్లా భయపడుతుంది. ఏం కాదు, ఉట్టి నిలబడితే అదే తీసుకెళ్తుంది. అయిపోయి ఆయనతో దానికి ఏంది అట్లా బ్యూటిఫుల్. మేము నడవట్లేదు. ఇలాగ వెళ్తున్నాను లిఫ్ట్ మీద పోయినట్టు. పోయిందా భయ ఈ దానికి ఎంజాయ్ అందుకే చెప్పినా కదా దొబ్బేస్తా నేను అని. దాని మీద కూడా దొబ్బదాం ఈసారి. ఇటుగా కాదు, పబ్లిక్ చూస్తుండు. ఏమో నిన్న భయపడుతున్నా. ఏందిరా ముసలు ఎక్సలేటర్ మీద పోతారు. నువ్వు హైదరాబాద్లో 40 ఏళ్ళ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ఎక్సలేటర్ ఎక్కాలంటే భయపడతావు. హాయ్ పుష్ప. యంగ్గా కనబడుతున్నావు పుష్ప. జయమనే ముసలిగా అయిపోయింది. బంద్ చేయనా?
అంతే. అరే నువ్వు దుంకేది చూపించకపోతే ఇంకా ఆమె కొడుకు. లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అందరం క్యూలో వెళ్తున్నాం అందరం. జాబ్ చేస్తుంది. అదే అదే అంత బిజీగా లగేజ్ కలెక్షన్కి వెళ్తున్నాం లైన్లో.